నమస్తే, వెల్కమ్ టు ఇన్నా టీవీ. ఈరోజు వార్తలకు వెళ్దాం. ఆంధ్రజ్యోతి. పర్షియన్ గల్ఫ్లో 38 భారత నౌకలు ముడిచమురు ఎల్ఎన్జీ తరలిస్తున్న ఈ నౌకల్లో 1100 మందికి పైగా నావికులు. వారి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోండి. అధికారులకు కేంద్ర మంత్రి సోనోవాల్ ఆదేశం. విదేశీ నౌకలపై దాడుల్లో 3 భారతీయుల మృతి. హోర్ముజ్ జలసంధిలో చైనా నౌకలకు ఇరాన్ అనుమతి. హోర్ముజ్లో చమురు నౌకలకు మేం రక్షణ కల్పిస్తాం. చమురు సరఫరాలో ఇబ్బంది లేకుండా చూస్తాం ట్రంప్. భారత్ చైనాలకు చమురు సరఫరా పెంచుతాం రష్యాకు భారత్ చైనా కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి రెండింటికి మేము చమురు సరఫరా చేస్తున్నాము. ఒకవేళ అమెరికా సపోర్ట్ చేయకపోయినా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఏమో రష్యా చెప్తా ఉన్నది. దానికి సంబంధించిన వార్తను ఇవ్వండి. మధ్యధరా సముద్రంలోకి చార్లెస్ డి గాల్. మిత్రదేశాలకు మద్దతుగా విమాన వాహన నౌకను పంపిన ఫ్రాన్స్. ఇరు వర్గాలకు యుద్ధ సమయంలో ఎంత నష్టం వాటిల్తుందంటే ఎటు చూసినా అక్కడ చమురు కంపెనీకి సంబంధించినవి అయినా కానీ గోల్డ్కి సంబంధించిన అయినా అనేక రకాల ఇబ్బందులు తలెత్తున్నాయి. రోజుకింత రేట్ అనేది పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఎందుకంటే యుద్ధం జరుగుతున్నది, చమురు అక్కనే తయారవుతుంది కాబట్టి అక్కడ నుంచి రావాలి కాబట్టి యుద్ధ టైంలో ఎట్లాగో చమురు ఉత్పత్తి చేయరు. అట్లనే మార్కెట్ మొత్తం కూడా లేస్తుంది అని చెప్పేసి మిగతా దేశాలు ఇరు వర్గాలకు యుద్ధం జరుగుతున్న టైంలో ఈ చమురుకు సంబంధించిన ఉత్పత్తి జరగదు కాబట్టి మార్కెట్ ఎట్లయినా లేస్తుంది, చమురు ధర అనేది ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి మిగతా దేశాలు భయపడుతున్నాయి. అట్లాంటి టైంలో రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది. ఏమని భారత్కు చైనాకు చమురు సరఫరా పెంచుతామని చెప్పి ఇప్పటికి చేస్తున్న దానికంటే కూడా పెంచి సరఫరా చేస్తాము, ఏమి ఇబ్బంది పడకండి మా సైడ్ నుంచి అని చెప్పేసి రష్యా చెప్తా ఉన్నది. ఏదేమైనా యుద్ధం అనేది ఒకవేళ నిజంగానే అమెరికా ఆ దేశానికి సపోర్ట్ చేసినా కూడా అమెరికాకు చాలా నష్టం జరుగుతున్నది. ఇప్పటికీ 6,900 కోట్ల నష్టం జరిగింది ఒకటే రోజు 2 రోజులకే. అట్లాంటిది ఒక 4 వారాలు జరిగింది యుద్ధం అనుకుంటే ఇంచుమించు 17.4 లక్షల కోట్ల నష్టం అమెరికాకి జరుగుతుంది. అది అమెరికాకి తెలుస్తుంది, ట్రంప్కి తెలుస్తలేదు. అది చాలా భారీ ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇట్లా యుద్ధం పోకుండా కాకుండా శాంతి చర్చలు జరిపితే మంచిదేమని నా ఉద్దేశం. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. మరో వార్త చూస్తున్నాం. ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి. శ్రీలంక సమీపంలో జలంతర్గామితో అటాక్. సముద్రంలో మునిగిన నౌకలోని 140 మందికి పైగా సిబ్బంది గల్లంతు. 32 మందిని కాపాడిన శ్రీలంక నౌకాదళం. పలువురు పరిస్థితి విషమంగా ఉందని వెల్లడి. విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి ఇరాన్కు యుద్ధ నౌక వెళ్తుండగా ఘటన. తామే దాడి చేస్తామన్న అమెరికా రక్షణ మంత్రి. ఇరాన్ రహస్య అణుకేంద్రం ధ్వంసం. IDF. టర్కీపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అడ్డుకున్న నాటో. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి, 50 మంది మృతి. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో 1045 మంది మృతి. ఇరాన్ వెల్లడి. యుద్ధం తొలి 2 రోజుల్లోనే 650 మంది అమెరికా సైనికుల్ని హతమార్చాం. IRGC. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు. ఇరాన్ పతిరాలతో పశ్చిమాసియా అట్టడుగుతున్న వేళ మరో కీలక ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి చేసింది. అది కూడా శ్రీలంక తీరం సమీపంలో ఈ దాడి జరిగింది. ఇరాన్కు చెందిన IRIS దేనా నౌక భారత్లోని విశాఖపట్నంలో ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు జరిగిన మిలాన్ 2026 నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా శ్రీలంక తీరంలో అమెరికా జలంతర్గామితో దాడి పాల్పడింది. దీంతో ఇరాన్ నౌక సముద్రంలో మునిగిపోయింది. అందులో 140 మందికి పైగా గల్లంతయ్యారు. 32 మందిని శ్రీలంక నౌకాదళం కాపాడింది. అయితే తొలుత ఇరాన్ నౌక ప్రమాదానికి గురైందని భావించారు. ఈ నౌక గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నప్పుడు ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళ సమాచారం అందించింది. దీంతో శ్రీలంక ఎయిర్ ఫోర్స్ నౌకాదళ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న 32 మందిని కాపాడారు. వారు తీవ్రంగా భయపడటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్ళలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా ఆ శ్రీలంక నౌకాదళ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా దాడులు అనేది ఇరు దేశాలకు కూడా నష్టమే, కానీ నా లాభం జరగదు. ఇరాన్ పైన కోపంతో ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ రెండు కూడా కలిసికట్టుగా దాడి చేస్తూ ఉన్నాయి. ఈ దాడి కూడా ఒక రకంగా భారత్కు ఇరాన్ సపోర్ట్ చేస్తుందని చెప్పి, అంటే వీళ్ళ కోపం, అమెరికాకు కోపం కూడా భారత్ ఇరాన్ సపోర్ట్ చేసుకుంటున్నాయి. వీళ్ళ స్నేహం అనేది బలపడుతున్నది. ఇంకా కూడా దెబ్బతీయాలంటే మనం ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. దాని విషయంలోనే ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, అట్లనే దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులు సరైనది కాదు, కరెక్ట్. వీళ్ళు ఏమైనా ఉంటే కూడా శాంతి చర్చలు చేసుకుంటే మంచిది. అంతేగాని దాడులు చేసుకుంటూ పోతే కూడా ఇంకా కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. ఇరు దేశాలకు కూడా, ఇజ్రాయెల్కైనా సరే అమెరికాకు కూడా. ఈ రెండు కలిపి ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి, కానీ ఇరాన్ దాడులలో కూడా అమెరికా నష్టపోతున్నది, ఇజ్రాయెల్ కూడా నష్టపోతున్నది. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మొత్తం అదే ఉన్నది ఈరోజు దీనిపైన. మరో వార్త చూసుకుందాం. సీఎం పదవికి నితీష్ రామ్ నేడు రాజ్యసభకు బీహార్ ముఖ్యమంత్రి నామినేషన్. హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కే అవకాశం. నితీష్ తనయుడు నిశాంత్కు ఉప ముఖ్యమంత్రి. సీఎం పదవి రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీఎం పీఠాన్ని వదులుకోనున్నట్లు సమాచారం. పాట్నాలో గురువారం ఉదయం 11:30కు ఆయన రాజ్యసభ నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ సిన్హా కూడా గురువారం రాజ్యసభకు నామినేషన్ వేసినున్నారు. నితిన్ రాజ్యసభకు వెళ్తే ముఖ్యమంత్రి పదవి బీజేపీకి డిప్యూటీ సీఎంకు ఇస్తారని చెప్పి ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనా ఈ నితీష్ కుమారునికి ఉప ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుంది. ఈయన నిర్ణయాలు కూడా సరైన పద్ధతిలో లేవు, ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రజలు కూడా అన్నారు. దాన్ని ఉద్దేశించి మరి ఆయన డిసిషన్ తీసుకున్నా మరి ఏందో. మరో వార్త చూసుకుందాం. రాష్ట్రంలో ఐపీఎస్ల సంఖ్యను 105కు పెంచండి. పెరుగుతున్న జనాభా, హైదరాబాద్ విస్తీర్ణంతో తెలంగాణకు మరింత మంది ఐపీఎస్లో అవసరం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. మావోయిస్టుల అంశంపై నివేదిక అందజేసిన ముఖ్యమంత్రి. తెలంగాణ పోలీసులను అభినందించిన అమిత్ షా ఈగల్ టీంను మరింత బలోపేతం చేయాలని సూచన. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమిత్ షాతో కలిసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు ఇంకా కూడా అభివృద్ధి చేయాలంటే ఇంకా ఐపీఎస్ల సంఖ్యను పెంచాలి. అట్లనే అమిత్ షా గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈగల్ టీం తోటి ఎట్లయితే ఆగడాలను ఆపుతున్నారో, ఈగల్ టీం తోటి ఎట్లయితే డ్రగ్స్కి సప్లైని ఆపేసి ఈ మావోయిస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎట్లా తీస్తున్నారో దాన్ని ఇంకా కూడా బలోపేతం చేయండి, ఇంకా కూడా డెవలప్ చేయండి, ఇంకా కూడా అందుబాటులోకి తీసుకొచ్చి, ప్రభుత్వానికి అందుబాటులోకి తీసుకొచ్చి ఇట్లాంటి ఆగడాలను అందరినీ కూడా అరికట్టాలంటే ఈగల్ టీంను పెంచండి, ఇంకా కూడా బలోపేతం చేయాలని చెప్పేసి అమిత్ షా గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పారు. దాని విషయంలో ఇద్దరు మాట్లాడినట్టు కనిపిస్తూ ఉన్నది. చూడండి దానికి సంబంధించింది. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. పెరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలను అరికట్టడం, శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్, పెరుగుతున్న జనాభా, హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణకు మరింత మంది ఐపీఎస్ అధికారులు అవసరమని వివరించారు. బుధవారం ఢిల్లీలో అమిత్ షాతో ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజయ్ కుమార్, ఎస్ఐపి ఐజీపీ బి సుమతి సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీసు విభాగం బలోపేతం, మావోయిస్టుల అంశంపై చర్చించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016లో మొదటిసారి ఐపీఎస్ క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021 జరగాల్సిన రివ్యూ ఆలస్యంగా 2025లో జరిగిందని, ఆ సమయంలోనూ 7 ఐపీఎస్లను మాత్రమే తెలంగాణకు కేటాయించారని అమిత్ షాకు సీఎం వివరించారు. 3వ క్యాడర్ రివ్యూను నిర్దేశిత సంవత్సరమైన 2026లోనే చేపట్టాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 83 ఐపీఎస్ అధికారులు ఉన్నారని, వారి సంఖ్యను 105కు పెంచాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రత పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఈగల్ ఫోర్స్ కార్యకలాపాలు, సైబర్ నేరాలు, సైబర్ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషిస్తున్న క్రియాశీలక పాత్రలను వివరించారు. ఇక వెనుకబడిన జిల్లాలో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అందాల్సిన సాయం పైన చర్చ జరిగింది. ఈ మేరకు నిధులు ఇవ్వాలని అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మావోయిస్టుల అంశం పైన కూడా సుదీర్ఘంగా చర్చించారంట. దానిపైన కూడా రాష్ట్రంలో మావోయిస్టుల అంశం, ప్రభుత్వం అనుసరించిన వ్యూహాలు, దక్కిన ఫలితాలు, మావోయిస్టుల లొంగుబాటు, పునరావాసం తదితర అంశాలపైన అమిత్ షాకు రేవంత్ రెడ్డి నివేదిక అందజేశారు. రాష్ట్రంలో గత 2 ఏళ్ల గణనీయమైన మార్పులు వచ్చాయని, 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఇది మంచి పరిణామమని అమిత్ షాకు సీఎం, పోలీసులు, ఉన్నతాధికారులు వివరించారు. తెలంగాణ నుంచి మావోయిస్టుల పార్టీలో పనిచేస్తున్న కేవలం 11 మందేనని రాష్ట్ర పోలీసులు, ఉన్నతాధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులు వెల్లడించిన భవిష్యత్ కార్యాచరణ వివరాలు అందజేశారు.
అమిత్ షా గారు కేంద్రం కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకున్నది ఆ మావోయిస్టులకు సంబంధించి. ఈ డేట్ లోపే మావోయిస్టులు అందరూ కూడా హతమార్చాలా, లేకపోతే లొంగిపోయిన వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పేసి కేంద్రం ఒక డెడ్ లైన్ పెట్టుకున్నది. దాంట్లో భాగంగానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రంకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. దాని విషయంలోనే ఆ కార్యాచరణ రాష్ట్రాలు కూడా అవలంబిస్తూ ఉన్నాయి మావోయిస్టుల విషయంలో.